నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో హనుమాన్ ఎక్కడ చూసినా కూడా ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మ పేరు తప్పితే ఇంకొక పేరు అయితే వినిపించట్లేదు. అయితే ఈ హనుమాన్ మూవీలో ఎండింగ్ లో మనకి విభీషణుడు ఒక మాట చెప్తాడు, హనుమ నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా, ఇక నువ్వు శ్రీరాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇంతకీ శ్రీరాముడికి హనుమంతుడు ఏం మాట ఇచ్చాడు, సో దాన్ని ఎలా నిలబెట్టుకోబోతున్నాడు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఎలా ఉండబోతుంది, సో దీన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చర్చిస్తున్నాం. సో వీడియో మొదలు పెట్టే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో హనుమాన్ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ 100 crores క్లబ్లో అయితే చేరిపోయింది. 25 కోట్లతో వచ్చిన ఈ మూవీ ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. బట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మూవీ అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనేది ముందుకెళ్ళడానికి సో ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ చాలా గట్టిగా పడింది. అయితే ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో ఒక వర్డ్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈయన మొత్తం కూడా చాలా సూపర్ పవర్స్ ఉన్న స్క్రిప్ట్లు అయితే రాసుకోవడం జరిగింది. అందులో మనకి 12 మంది సూపర్ హీరోలు అయితే రాబోతున్నారు. సో ఈ 12 మంది సూపర్ హీరోల్లో మనకి ఒక లేడీ సూపర్ హీరో కూడా ఉండబోతుంది. అయితే ఇక్కడే మనకి హనుమాన్ మూవీ ఏదైతే ఉందో ఈ మూవీలో మనకి ఆల్రెడీ ఒక సూపర్ హీరో తేజ సజ్జా అయితే చూపించాడు. సో తేజ సజ్జాని మనకి హనుమంతుడి ఏదైతే బ్లడ్ డ్రాప్ ఉందో ఆ డ్రాప్ నుంచి పడ్డ ఒక రక్తపు బొట్టు ఒక మణిలా అయితే మారి అది తేజ సజ్జా చేతికైతే వస్తుంది. ఈ మణి అనేది మనకి చివర్లో అయితే పగిలిపోవడం జరుగుద్ది. ఎప్పుడైతే ఈ మణి చివర్లో పగిలిపోద్దో మనకి అప్పుడు విభీషణుడు ఒక మాట చెప్తాడు, అనర్థం. సో మణి విచ్ఛిన్నంతో మరొక అసుర తాండవం మొదలవుతుంది, ఇంకొక భీకర యుద్ధానికి పురుడు పోసుకుంది. అంటే ప్రశాంత్ వర్మ ఏదైతే సినిమాటిక్ యూనివర్స్ ఉందో సో మరొక భీకరమైన యుద్ధం, ఒక పెద్ద యుద్ధం అయితే మొదలవుతుందని అయితే మనకైతే క్లియర్గా చెప్పారు. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మన ప్రశాంత్ వర్మ ఒక్కొక్క మూవీగా ఒక్కొక్క సూపర్ హీరోని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. సో ఇందులో మనకి ఈ హనుమాన్ మూవీలో సో ఉన్న కొన్ని పాయింట్స్ అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఈ హనుమాన్ మూవీలో మనకి విభీషణుడు హనుమంతుడు సో వీళ్ళిద్దరూ కూడా భూమి మీద ఉండటం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు ఈ భూమి మీద సప్త చిరంజీవులు అని అయితే ఉంటారు అనమాట. అంటే మనకి ఏదైతే మహాభారతం కానీ రామాయణం కానీ కురుక్షేత్రం ఏదైతే జరిగిందో అక్కడి నుంచి కొంతమంది సప్త చిరంజీవులు అని, అంటే వాళ్ళ వరం ద్వారా, కొంతమంది వరం ద్వారా, మరి కొంతమంది వచ్చేసి సో శాపం ద్వారా ఏదో ఒక విధంగా ఒక 7 అయితే మనకి ఈ భూమి మీద ఉన్నారనమాట. సో ఆ 7 ఎవరు అంటే మనకి 1 హనుమాన్, 2 విభీషణుడు, 3 వ్యాసుడు, 4 అశ్వత్థామ, ఇంకొకరు మహాబలి, కృపాచార్యుడు, పరశురాముడు. సో మనకి ఆల్మోస్ట్ ఇలా ఉన్న క్యారెక్టర్స్ వీళ్ళ గురించి కూడా మనకు తెలుసు. సో అశ్వత్థామ మనకి కురుక్షేత్రంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో, ఆయన ఎత్తుగడలో ఆయనకున్న శక్తి సో మనకైతే తెలుసు. అండ్ దాంతోపాటు మనకి పరశురాముడి గురించి కూడా చాలా మంది తెలుసు. మనకు కొద్దిగా తెలియదు ఏంటంటే మహాబలి, కృపాచార్యుడు వీళ్ళ గురించి మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ అశ్వత్థామ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇది మనకి సో ప్రభాస్ మూవీ ఏదైతే కల్కి ఉందో ఈ కల్కిలో అమితాబ్ బచ్చన్ గారు అయితే ఆ రోల్ పోషిస్తున్నారు. బట్ కాకపోతే ఆ మూవీకి ఈ మూవీకి జస్ట్ అంటే రిఫరెన్స్ మాత్రమే తీసుకున్నారు. బట్ ఇక్కడ అంటే ఈ 7 కూడా ఒక సూపర్ హీరోస్ గా చూపిస్తే వీళ్ళతో పాటు ప్రశాంత్ వర్మ ఇంకొక 5 కూడా సూపర్ హీరోస్ గా అయితే మనం ముందుకు తీసుకురాబోతున్నారు. అందులో మనకి సో ఆల్రెడీ అధీరా అనే విషయం తెలుసు, ఒక మూవీ తీస్తున్న అధీరాలో మనకి హీరోకి ఏంటంటే లైటనింగ్ పవర్ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ లైటనింగ్ పవర్ అంటే సో మనకి చేతిలో ఒక కత్తి ఏదైతే పట్టుకుందో అది ఎలా కనపడుతుంది అంటే మనకి ఒక వజ్రాయుధం లాగా కనపడుతుంది. అంటే ఇంద్రుడు నుండి వచ్చిన ఒక శక్తి అనమాట. సో ఇప్పుడు హనుమంతుడి నుంచి ఎలాగైతే రక్తపు బిందు నుంచి ఒక శక్తి వచ్చి మనకి తేజ సజ్జా ఒక సూపర్ హీరోలా మారాడో సో అలాగా ఇంద్రుడి నుంచి వచ్చిన ఒక శక్తి సో మనకి అధీరా క్యారెక్టర్ ఏదైతే ఉందో సో ఇంద్రుని రిఫరెన్స్గా అయితే ఒక సూపర్ పవర్ ఉన్న హీరోగా మనం చూసుకోవచ్చు. సో ఇలాగా మనకైతే 12 మందిని అయితే తీసుకురాబోతుండ్రు. సో ఈ 12 మంది లైక్ మనకి ఎవెంజర్స్ మనకి అంటే మార్వల్స్ మూవీస్ ఏవైతే ఉన్నాయో మనకి క్యాప్టెన్ అమెరికా కావచ్చు, ఐరన్ మ్యాన్ కావచ్చు మనకి సో ఇలాగా వీళ్ళందరూ కలిసి ఎలాగైతే ఒక థానోస్ని ఢీకొన్నారో సో అలాగా మన కలియుగంలో వచ్చే మనకి చాలా మందికి తెలిసిన విషయం అంటే కలియుగం యుగాంతంలో మహావిష్ణు కల్కి అవతారంలో వచ్చి ఈ భూమిని అయితే సేవ్ చేస్తాడని అయితే మనకి ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఆ పాయింట్ని పట్టుకునే మనకి ప్రశాంత్ వర్మ గారు అంటే లాస్ట్ స్క్రిప్ట్లో ఈ మహావిష్ణువుతో పాటు ఈ మహావిష్ణు క్యారెక్టర్ మరి ఎవరు చేస్తారో అసలు అది ఎలా ఉండబోతుందని అయితే సో అది నెక్స్ట్ మనం చూద్దాం. సో ఈ క్యారెక్టర్స్తో పాటు మనకున్న సూపర్ హీరోస్ అందరూ కలిసి కల్కి అవతారంలో ఉన్న మన మహావిష్ణు కలి అలాంటి ఒక పెద్ద రాక్షసుని ఎదుర్కోవడానికి సో మన ప్రశాంత్ వర్మ అయితే ఒక్కొక్క సూపర్ హీరోని అయితే తయారు చేయబోతున్నారు. సో ఫస్ట్
25 కోట్లతో చూసిన హనుమాన్ మూవీ ఈ రేంజ్ లో మనకి ఇలాంటి వండర్స్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఖచ్చితంగా హై బడ్జెట్ లో వస్తాయి. సో వాటిని మనకి ప్రశాంత్ వర్మ ఎలా చూపించబోతున్నాడు అనేది అయితే మాత్రం చాలా 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 ఎగ్జైటింగ్ గా ఉంది. అంటే నెక్స్ట్ ఇక సూపర్ పవర్ సూపర్ మ్యాన్స్ ఎవరైతే మనం ఎప్పుడో ఎంతసేపు ఉన్న అవెంజర్స్ లో క్యాప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, సో వీళ్ళ పేర్లు అయితే చెప్పాం. అవి చెప్పకుండా సో మన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న ఈ సూపర్ పవర్స్ గురించి, ఈ సూపర్ మ్యాన్స్ గురించి అయితే చెప్పుకుంటాం అనమాట. సో మనకి ఇప్పుడు జై హనుమాన్ లో ఖచ్చితంగా తేజ సజ్జాతో పాటు ఇంకొక హీరోని కూడా ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. అండ్ దేవుళ్ళనే డైరెక్ట్ గా మనకి సూపర్ హీరోస్ తో పాటు దేవుళ్ళనే డైరెక్ట్ గా కూడా మనకి మూవీలో అయితే ఇన్వాల్వ్ చేస్తూ సో చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకోబోతున్నాడు. సో నాకైతే అసలు హనుమాన్ మూవీ చూస్తున్నప్పుడు వచ్చే కొన్ని హై మూమెంట్స్, మన హనుమాన్ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి సముద్రగని గారు అంటే లైక్ విభీషణుడు ఎలా అయితే హనుమాన్ గురించి చెప్తాడో సో ఆ పోర్షన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించినాయి. సో ఈ విధంగా నెక్స్ట్ మనకు వచ్చే ప్రతి మూవీ కూడా ఒక్కొక్క సూపర్ హీరో ఒక్కొక్క రేంజ్ లో అయితే ఉండబోతుంది. అయితే మనకి జై హనుమాన్ లో ఎలా ఉండబోతుంది అంటే శ్రీరామునికి ఇచ్చిన మాట ఏంటంటే, శ్రీరాముడు ఇక నేను వెళ్ళిపోతున్నా, ఈ భూమి మీద నువ్వు చిరంజీవిగా ఉండి సో ఎవరికి ఏ కష్టం వచ్చినా నువ్వు చూసుకోవాలనేది సో ఆయన ఇచ్చిన మాట. సో ఇప్పుడు ఎందుకంటే లాస్ట్లో ఏదైతే మణి ఉందో ఆ మణి విచ్ఛిన్నంతో రాక్షసులందరూ కూడా మళ్ళీ బతికి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళందరినీ ఈ హనుమంతుడు ఎదుర్కోవాలి ఖచ్చితంగా. సో రాముడికి ఇచ్చిన ఆ మాట ప్రకారం ఈ భూమిని కాపాడాలి కాబట్టి సో ఇప్పుడు హనుమంతుడు ఎదుర్కోవాలి. అదే మనకి జై హనుమాన్ లో అయితే చూపించబోతున్నారు. సో జై హనుమాన్ లో మనకి తేజ సజ్జతో పాటు ఇంకొక క్యారెక్టర్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా అనేది అయితే సో వెయిట్ అండ్ సీ చూడాలి. సినిమా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో తీశారు ప్రశాంత్ వర్మ గారు. సో అంటే ఆల్రెడీ ప్రశాంత్ వర్మ గారు ఏం చెప్పంటే 20 మంది రైటర్స్ ఆయన దగ్గర, 20 మంది రైటర్స్తో పక్కాగా స్క్రిప్ట్స్ అయితే రాయిస్తున్నాడు. సో 12 మంది సూపర్ హీరోస్, సో అందులో మనకు ఒక లేడీ సూపర్ హీరో కూడా ఉండబోతుంది. ఈ 12 మూవీస్తో పాటు ఇవన్నీ వచ్చాక ఈ 12 మందిని కలిపి ఇంకొక మహాప్రళయం, ఒక పెద్ద మూవీ అయితే రాబోతుందంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క సూపర్ హీరో. సో ఇప్పుడైతే తేజ సజ్జా గారు, అదిరాలో కూడా మనకి ఆ డివివి దానయ్య గారి కుమారుడు, సో వీళ్ళైతే ఉన్నారు. నెక్స్ట్ వచ్చే మూవీస్లో ఖచ్చితంగా పెద్ద హీరోలు ఉంటారు. సో ఒక్కొక్కరిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో వాళ్ళు మనకి పెద్ద హీరోలు, వాళ్ళకి పవర్స్ వచ్చి చేస్తే ఎలా ఉంటుంది ఇంకా తెలుగు ఇండస్ట్రీ మామూలుగా ఉండదు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు ఇందులో డైలాగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. సో అంటే రాసిన మనకి హనుమంతుని పోయే డైలాగ్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ప్రశాంత్ ఉన్న ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హీరోని అయితే తీసుకొస్తా అని చెప్పేశాడు. సో ఎలా ఉంటుంది నెక్స్ట్, సో ఈ మధ్యలో అయితే ఈ 1 year గ్యాప్లో అదే అదిరా మూవీ అయితే మధ్యలో రిలీజ్ అవుద్ది. దాని తర్వాత జై హనుమాన్ మళ్ళీ సంక్రాంతికి అయితే వస్తుంది. సో ఇది సో మనకి మొత్తం హనుమాన్లో జరిగిన స్టోరీ ఏంటి, సో మనం ఆల్రెడీ చాలామంది మూవీ చూస్తుంటారు. సో మనకి ఈ హనుమంతుడు ఏదైతే ఉన్నాడో సో సూర్యుడిని చూసి అది ఒక పండు అనుకొని సో అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఇంద్రుడు సూర్యుని దగ్గరికి వచ్చినని చెప్పేసి ఒక వజ్రాయుధాన్ని అయితే ఇసిరేస్తాడు. ఆ వజ్రాయుధం సో మన హనుమంతుడికి తగిలి ఒక రక్తపు బిందు ఒక సముద్రంలో పడిపోద్ది. ఆ సముద్రంలో తర్వాత మన తేజ సజ్జని విలన్స్ కొట్టినప్పుడు సో సముద్రంలో పడిపోతారు అనమాట. సముద్రంలో పడిపోయి ఆ మణి దగ్గరికి అయితే చేరుకుంటారు. ఆ మణి ఆయన చేతిలోకి వచ్చాక ఈ మణి ఏదైతే ఉందో ఇది ఓన్లీ డే టైంలో మాత్రమే పనిచేస్తుంది. సో సూర్యుడు ఉన్నప్పుడు, అంటే ఆ సూర్యుడి వల్ల జరిగింది కాబట్టి సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే పవర్స్ అనేవి ఉంటాయి. సో నైట్ అయితే ఉండవు. అది మనకి ఇప్పుడు మార్నింగ్ చూపించిన, అంటే అది మనకి ఇప్పుడు హనుమాన్లో చూపించారు. అయితే లాస్ట్లో మనకి ఆ మనీ విచ్ఛిన్నం అయిపోయి డైరెక్ట్గా ఆయన కళ్ళలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు పవర్ అనేది మార్నింగ్ ఉంటుందా, అసలు పవర్ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయింది కదా. సో మార్నింగ్ ఉంటుందా, మొత్తానికే పవర్స్ ఎప్పుడు ఉంటాయా అనేది నెక్స్ట్ మూవీలో మనకి ఎలా చూపిస్తారో చూడాలి. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో అయితే ఖచ్చితంగా ఈ సూపర్ హీరో 12 సూపర్ హీరోస్ అంటే ఇక ఈ 12 సూపర్ హీరో నుంచి ఎన్ని సినిమాలైనా తీయచ్చు. సో ఒకరికొకరు క్లాషెస్ పెట్టవచ్చు. సో ఎలాగైనా తీయచ్చు అనమాట. సో వెయిట్ అండ్ సీ ఎలాంటి సూపర్ హీరోస్ని తీసుకొస్తాడని చెప్పి. సో ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం అయితే హ్యాట్స్ ఆఫ్. సో హనుమాన్ 100 crores కాదు, ఇంకా 200 crores 300 crores ఆ రేంజ్కి వెళ్ళిపోవాలని అయితే నేనైతే అనుకుంటున్నా. సో మనకి జై హనుమాన్లో అయితే ఇంకా ఎలా ఉండబోతుందో నెక్స్ట్ సంక్రాంతికి అయితే చూద్దాం. సో ఇది సో వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే సో ఆన్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.